SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష? సీఎం నితీష్ కుమార్. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే వారే కారణం. పవన్ కళ్యాణ్. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం. హోంమంత్రి. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల తన విపరీత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి బీహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమైందంటే బీహార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో గురువారం రాష్ట్రీయ జనతాదళ్ సభ్యుడు సుఖయ్ యాదవ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సెల్ ఫోన్ చూస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నల్ని ఆయన అడుగుతున్నారు. సభలో సభ్యుడు సెల్ ఫోన్ ను వినియోగించడాన్ని గమనించిన సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో చిరంజీవిని జీవన సాఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా. Sir, just one here. Thank you. Just one here. టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2018లో రెండవసారి అధికారం దక్కాక కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. కారణాలు తెలియదు కానీ బీఆర్ఎస్ని ఇప్పుడు టీఆర్ఎస్గా మార్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్ గా మార్చనున్నట్లు సమాచారం. బ్యాగ్ చూడగానే రేవంత్ రెడ్డికి గుర్తుకొస్తున్న ఈ పాట వినిపిస్తుంది. రేవంత్ రెడ్డికి బ్యాగ్ విడదీయలేని బంధం ఉంది. కేటీఆర్ హామీలు 100 రోజుల్లో ఇస్తామన్నాం, కానీ మొదటి 100 రోజులని అనలేదుగా. ఆఖరి 100 రోజుల్లో హామీలు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అన్నాడు. కేటీఆర్ మీద యూట్యూబర్లతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే యూట్యూబర్లను బట్టలు ఉడదీసుకొడతా అంటున్నాడు. కేటీఆర్ ఆయన దగ్గరికి వస్తే అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చిన మోసం అంటే గుర్తొచ్చింది. నిన్న బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది, మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలు అన్ని పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మందకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అడుగు పెట్టనివ్వని పరిస్థితుల్లో వీళ్ళందరి జీవితాలు బాగుండాలి అని జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది. అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి, అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను స్పీచ్ని అంటే మా జనసేన అభిప్రాయం తెలియజేస్తాను. అధ్యక్ష, గత 2 దశాబ్దాలుగా, ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి చాలా దళిత మేధావులతోటి, చాలామంది దళిత కార్యకర్తలతోటి, అటు మాలమాదిగా ఉపకులాలు కావచ్చు, అన్ని రకాలుగా చాలామంది మేధావులతో చర్చల్లో పాల్గొన్నవాడిని. అధ్యక్ష, వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అలాగే బహుజన సిద్ధాంతం కానీ,
వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలదిన్న సుధాకర్ గారు. అలాగే మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే ఆయన మాదిగ కులస్తుల అయింది కూడా ఆయన మాలకులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉండే అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనుకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ్ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా 2 వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష. ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష, ఉదాహరణకి ఏపీలో మాల కులస్తులు, మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష. అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో, ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది. ఉదాహరణకి రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో, భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు, ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో. అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదస్య ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సమానం చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు, మజాబీ సిక్కులు, ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న
రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగ దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి 1 మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యం నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొనతల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి డీజీపీకి ప్రతిపాదన పంపించడం జరిగిందని తెలిపారు. ఉషా మెహ్రా కమిషన్ను షెడ్యూల్ కులాల విభజనపై అధ్యయనం చేయడానికి నియమించింది. ఉషా మెహ్రా కమిషన్ తన నివేదికలో ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసమే అని సూచించింది అధ్యక్ష. గౌరవనీయ సుప్రీంకోర్టు యొక్క 7 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సివిల్ అప్పీల్ నెంబర్ 2317/2011 మరియు WPC 2022 సహా ఇతర పిటిషన్లపై 1/8/2024 తన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ఎస్సీ ఉపవర్గీకరణ ఆర్టికల్ 340(2)ను ఉల్లంఘించిందని మరియు రాష్ట్రాలు తగిన ఆధారాలను సమర్పించగలిగితే ఉపవర్గీకరణ చేయవచ్చు అని స్పష్టం చేసింది. అయితే ఒక కులం, ఆ సమూహం తగిన ప్రాధాన్యం పొందలేకపోవటానికి కారణం వెనుకబాటుతనం అనే విషయాన్ని రాష్ట్రం నిరూపించాలి అని కోర్టు పేర్కొంది అధ్యక్ష. ఈ తీర్పును అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ IAS గారిని 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం ఒంటరి కమిషన్గా నియమించింది. ఈ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ షెడ్యూల్ కులాల మధ్య రిజర్వేషన్ల విధానాల ప్రయోజనాలు సమానంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఉపవర్గీకరణ ప్రత్యేక సిఫార్సులు అందించడానికి నియమితమైంది అధ్యక్ష. కమిషన్ 27/11/2024 బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లా అధికారులతో, NGOలతో, వివిధ దళిత సంస్థలతో, ప్రజలతో సమావేశాలు నిర్వహించి శాఖాధిపతులు, సచివాలయ శాఖలతో చర్చలు జరిపి డేటాను సేకరించింది. సేకరించిన పరిమాణాత్మక డేటాను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన న్యాయపరమైన ప్రమాణాలను అనుసరించి తన సిఫార్సులను రూపొందించింది అధ్యక్ష. ఈ నివేదికను 10/3/2005 ప్రభుత్వం సమర్పించింది. ఏకసభ్య కమిషన్ ప్రధాన సిఫార్సులు కూడా మీ ముందుంచడం జరిగింది అధ్యక్ష. ఉపవర్గీకరణపై సిఫార్సులు. కమిషన్ 59 షెడ్యూల్ కులాలను ఉపవర్గీకరించేందుకు సిఫార్సు చేసింది. ఈ విభజన తగిన పరిమాణాత్మక డేటా ఆధారంగా కొన్ని షెడ్యూల్ కులాలకు తగిన ప్రాధాన్యం లేకపోవటం, అంతర్వెనుకబాటుతనంను గుర్తించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించబడింది. గుంపుల విభజనపై సిఫార్సులు అధ్యక్ష. రేవంత్ రెడ్డి, నువ్వు అందరి బట్టలు ఉడదీసి కొట్టుడు కాదు, వచ్చే ఎన్నికల్లో ప్రజలని బట్టలు ఉడదీసి కొడతారు. 2009లో గురునాథ్ రెడ్డి రేవంత్ రెడ్డిని గుడ్డలు ఉడదీసి కొట్టినది గుర్తొచ్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరి గుడ్డలు ఉడదీస్తా అంటున్నారు. బీఆర్ఎస్ నాయకుడు గాదరి కిషోర్ మాట్లాడుతున్నాడు. ఈ బట్టలు ఉడదీసించడం మీకు ఎరికేనా? అసలు 2009లో వీడు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటే ఆయన గుడ్డలోడు తీసుకొచ్చింది ఫస్ట్ ఆడ. 2009లో ఈయన గుడ్డలోడు తీసి గురునాథ్ రెడ్డి ఆడ కొడితే వానికి అంటే అదే మతికొస్తున్నది. ఇక ఎవరి గురించి మాట్లాడినా గుడ్డలో దిశ ముచ్చటే మాట్లాడుతున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రేపు ఎన్నికల రూపంలో ప్రజలే నీ గుడ్డలోడు తీసి కొడతా రేవంత్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ వేదిక నుంచి ఆయన హెచ్చరించదలుచుకున్నాం. మనం ముఖ్యంగా ధర్మపురి అరవింద్ బోడిగుండుపై జోకులు వేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే తెలంగాణకు కిషన్ రెడ్డికి జుట్టు ఉన్నంత నిధులు వస్తాయని అనుకుంటే కనీసం బండి సంజయ్కి ఉన్న జుట్టంతా కూడా రాలేదు. చివరికి ధర్మపురి అరవింద్కున్న జుట్టంత నిధులు వచ్చాయంటే తెలంగాణకు బోడిగుండు వచ్చింది వస్తాయని ఊహించిల్లందరూ. కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు. కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్కి ఎంత జుట్టు ఉందో అంత, అంటే గుండు సున్నా తెలంగాణ వాటా తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది. గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం కొట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది.
అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష? సీఎం నితీష్ కుమార్. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే వారే కారణం. పవన్ కళ్యాణ్. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం. హోంమంత్రి. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.